ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ స్టారింగ్ బై ధనుష్, నిత్య మేనన్, అరుణ్ విజయ్, డైరెక్టెడ్ బై ధనుష్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇడ్లీ కొట్టు ఇక ప్లాట్ ఏంటంటే, మురళి చిన్న స్థాయి ఇడ్లీ కొట్టు నుంచి ఇంటర్నేషనల్ చెఫ్ గా ఎలా ఎదిగాడు. అయితే వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టు మీద చిన్నప్పటి నుంచి పెంచుకున్న మమకారం, ప్రేమ, గుంటూరు కారం అన్ని ఎక్కువగానే ఉంటాయి. ఫారెన్ లో ఒక బిలియనియర్ కి అల్లుడయ్యే అవకాశాన్ని వదులుకొని మరి తన తండ్రి ఇడ్లీ కొట్టుకు మురళి ఎందుకు తిరిగి వచ్చాడు, ఇది మీరు సినిమాలో చూస్తారు. కమింగ్ టు ద పాజిటివ్, ఈ సినిమాకి ధనుష్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో బాగుంది. ఆ సెటప్ కూడా చాలా బాగా సెట్ చేసుకోరు. సినిమాలో చాలా చోట్ల ఎమోషన్స్ వర్క్ అయినాయి. అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్స్ బాగుంటాయి. సిచ్యువేషన్స్ తగ్గట్టు యాక్టర్స్ కూడా బాగానే చేస్తారు. చాలా వరకు మంచి సీన్స్ పడతాయి. కానీ స్టోరీ అలా ఫ్లోలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్, ఇడ్లీ కొట్టు సెంటిమెంట్ అన్ని చాలా బాగా వర్క్ అయినాయి. కొన్ని ఫ్రేమ్స్ కూడా ఒక కొత్త మూవీ చూస్తున్నా ఫీల్ వస్తుంది. అక్కడక్కడ బీజియం కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. ఎక్కువగా రియల్ లొకేషన్ లోనే తీసినట్టు చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. నౌ కమింగ్ టు ద నెగిటివ్స్. సినిమా అంతా ఓకే ఉన్నా చాలా ల్యాగ్ అంటే ల్యాగ్ ఉంటుంది. అసలు ఏంద్రా ఈ నస అనిపిస్తుంది. సినిమా మధ్యలో ఏదేదో జరుగుతుంటది. ప్రొసీడింగ్స్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదేదో చేస్తూ ఉంటారు. అర్థం పర్థం లేకుండా ఏంద్రా ఈ గోలా అనిపిస్తుంది మనకైతే. ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది బాగుంది. కానీ దాంట్లో పెట్టుకున్న సీన్స్ ఏవైతే ఉంటాయో ఎందుకురా తీస్తున్నావు, మమ్మల్ని చంపుతున్నావు అనిపిస్తుంది. ఎమోషన్స్, ఇడ్లీ కొట్టు అంతవరకు ఓకే. మళ్ళీ అరుణ్ విజయ్ తో క్లాష్ ఎందుకు, అవన్నీ ఎందుకు అనిపిస్తుంది. నసా అనిపిస్తుంది. ఒక సోల్ఫుల్ ఎమోషన్ పెట్టుకున్నప్పుడు దాని మీద వెళ్ళిపోవాలి. రొటీన్ గా వెళ్ళిపోతా ఉంటాయి మొత్తం ప్రొసీడింగ్స్. అరే ఇక్కడ ఇదే జరుగుద్దని మనం ఊహించేలోపు అదే జరిగిపోద్ది. ఏం ట్విస్ట్లు ఉండవు, టర్న్స్ ఉండవు. మనం ఎక్స్పెక్ట్ చేసిందే మొత్తం రుద్దుతా ఉంటారు. రొటీన్ బోర్ ఫీల్ వస్తుంది. ఇంత బోర్ ఫీలింగ్ లో కూడా ఎమోషన్ కొంచెం ఎంగేజ్ చేసింది. కానీ మిగిలినంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది మనకు. ఎందుకు పెట్టిరా సోది అనిపిస్తుంది. ఇక మొత్తం మీద సీన్ పెట్టుందంటే ఒక ఎమోషన్ బిట్ కోసం పోవాలనుకుంటే పోవచ్చు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ధనుష్ హాస్ వెల్, నిత్య మేనన్ ఇస్ గుడ్, అరుణ్ విజయ్ హాస్ గుడ్, శాలిని పాండే తన రోల్ లో తను బాగానే చేసింది కానీ నాకు నచ్చలేదు. రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ బాగా చేశారు. ఎస్పెషల్లీ ధనుష్ ఫాదర్ గా చేసిన రాజ్ కిరణ్ గారికి అయితే మంచి రోల్ పడింది. చాలా బాగా చేశారు. ఆయన కూడా డైరెక్టరియల్ గా ధనుష్ సక్సీడ్ అయ్యాడా లేదా అంటే, డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్నారు ధనుష్ గారు. కానీ ఆయన డైరెక్షన్ లో కొత్తదనాన్ని వెతుక్కుంటారు. అక్కడే మనకు చెత్తదనం తగులుతుంది. ఈ సినిమాని అయితే నాకు కొంతవరకు కొత్తగా అనిపించింది, మిగిలింది చెత్తగా అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ. ఇట్స్ బిలో యావరేజ్ మూవీ. పండక్కి మీ ఫ్యామిలీతో చూడాలనుకుంటే చూసేయండి.